నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు ఎక్స్‌కర్షన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. అట్లాగే మన తెలుగు ఎక్స్‌కర్షన్ ఛానల్‌లో రిలీజ్ అయ్యే ఎక్స్‌కర్షన్ బుక్లెట్లు మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి. ఈ బుక్లెట్ అతి త్వరలో ఇంగ్లీష్‌లో కూడా రాబోతుంది. ఎవరికైనా ఇంగ్లీష్‌లో కావాలనుకుంటే ముందే మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నంబర్ల ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన విషయంలోకి వెళ్తే పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ అయ్యారు. అంటే ఈ విషయం మీద నేను స్పందించాలా వద్దా అని చెప్పేసి ఒకటికే 10 సార్లు ఆలోచించుకొని ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్న పాస్టర్లలో అందరికంటే కూడా ఈయన కొంచెము విచిత్రమైనటువంటి భిన్నమైనటువంటి వ్యక్తి. ఎప్పుడు పాపులారిటీ పిచ్చి. ఈయన చేసినటువంటి అలిగేషన్స్ కానీ, ఈయన చేసినటువంటి ఓవర్ యాక్షన్ కానీ, అంటే ఎప్పటి నుంచో అంటే ఏది జరిగినా కూడా అది మామూలు బిల్డప్ ఉండదన్నమాట. వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే నేను బిల్డప్ బాబాయ్ అని పేరు పెట్టాను. కానీ చాలా మంది బిల్డప్ బాబాయ్ వద్దు, బిల్డప్ బామ్మర్ది అని చెప్పేసి కొన్ని కామెంట్లు వచ్చినాయి. సరే అట్లనే కానిద్దాము. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి జరిగింది, యాక్సిడెంట్ అయింది. ఓకే, రైట్, బాగుంది. ఆ రోజు జరిగినప్పుడు అందరూ మొట్టమొదటిగా హత్య అనుకున్నారు. తర్వాత వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారాల పరంగా సో ఇది న్యాచురల్ గా జరిగిందని చెప్పేసి చాలా మంది పాస్టర్లు రిలీజ్ అయిపోయారు. అందులో జాన్ వెస్లీ గారు కావచ్చు, వీపిరెడ్డి గారు కావచ్చు, జాన్ పాల్ గారు కావచ్చు, లేకపోతే రాజసం మహాశన గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మీరు ఎవరి మీదకి రెచ్చగొట్టకాకండి, ఇది యాక్సిడెంటల్ గానే జరిగింది. సో ఇది అమాయకమైనటువంటి హిందువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మీరు అనుమానం వచ్చే విధంగా లేదా మీరు రెచ్చగొట్టేటువంటి వాక్యాలు లాంటివి చేయకండి అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్పారు. ఇంకొంతమంది చెప్పలేదు, ఇది రిలీజ్ అయిపోయారు. ఆయన ఇది హత్యనే, ఈ శవాన్ని కానీ ఎలాగైనా వాడుకొని కొంతమంది మీదికి ఉసిగొలపాలి అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, శివశక్తి కరుణాసు గారు కావచ్చు, రాధా మనోహర్ దాస్ గురు గారు కావచ్చు, వాళ్ళ మీదకి నెట్టేసి మనం ఎలాగైనా సరే అంటే మత మార్పులకు వీళ్ళు అడ్డుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇదే సమయాన్ని ఉపయోగించుకుందామని చెప్పి భావించినటువంటి కొంతమంది పాస్టర్లలో ఒకడు ఈ అజయ్ బాబు అన్నమాట. ఓకే, ఈయనకు విపరీతమైనటువంటి పబ్లిసిటీ పిచ్చి, నోరు తెరిస్తే గలీజ్గా గందరగోళంగా మాట్లాడుతూనే ఉంటారు. రాముడు గురించి, కృష్ణుడి గురించి, వేదాలు అంటాడు, ఉపనిషత్తులు అంటాడు, తర్వాత ఇంకేంటంటో ఉంటాడు అనమాట. ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్తుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేసి నోరు ఉంది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళకు మీడియా ఇన్ని లక్షల మంది చూస్తారు, సోషల్ మీడియాకి వెళ్తుంది అని ఏమాత్రము గౌరవము, సిగ్గు అని ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. యాంకర్ల మీదకి ఎగిరెగిరి పడుతూనే ఉంటారు. చాలా సార్లు ఇంటర్వ్యూ మధ్యలో ఆపేశారంట, కొన్ని ఇంటర్వ్యూలు కూడా పెట్టలేదంట. ఈయన వాగుడుకు అసలు గ్యాప్ ఇవ్వకుండా, యాంకర్స్ ను క్వశ్చన్ చేయనివ్వకుండా, అసలు ఏమాత్రమో సంబంధం లేకుండా అడిగిన దానికి ఒకటి ఇంకొక ఆన్సర్ చెప్తూ ఇలా గందరగోళం చేస్తూనే ఉంటారు. మనము కొన్ని రిలీజ్ అయినాయి కాబట్టి చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ యొక్క అజయ్ బాబు మీద చాలా చోట్ల కేసులు పెట్టినప్పటికీ ఒక క్రిస్టియనే కేసు పెట్టడం వల్ల కొంచెం సీరియస్ గా తీసుకొని అతను మాట్లాడినటువంటి మాటకు సంబంధించి వీడియోలని చూసి అతను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. రిమాండ్ లోకి వెళ్ళారు. మేమందరము మరి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అజయ్ బాబుకి చట్టపరంగా కఠినంగా శిక్షలు పడాలి. బెయిల్ మీద బయటికి రావడానికి లేదు. చట్టము జడ్జి గారు చూసి సరైనటువంటి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఎందుకు అంటే రాముడు గురించి, కృష్ణుడి గురించి, హిందుత్వ దైవీల గురించి, హిందుత్వ గ్రంథాల గురించి, అంతేకాకుండా క్యాథలిక్ వాళ్ళు పూజిస్తున్నటువంటి విగ్రహారాధన పద్ధతి కానీ ఇదంతా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంటారు అనమాట. మరి మేము మాట్లాడుతున్నాం కదామంటే మేము బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాము. సో మేము బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ బైబిల్లో తీసుకొని మా ఇళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళందరికీ బైబిల్ గురించి తెలియదు కాబట్టి బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బైబిల్ ఏసీ అంటే, యెహోవా ఏంటి, వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటలు తీరేంటి అని చెప్పేసి అందరికీ అర్థమయ్యే రీతిలో మేము షార్ట్ ఫిలిప్స్ కానీ, వీడియోస్ కానీ, లేదా పుస్తకాల రూపంలో కానీ మేము తెలియజేస్తూనే ఉన్నామన్నమాట. మేము ఇప్పుడు నా యొక్క ఎక్స్‌కర్షన్ బుక్‌ల మీద కేసు అయింది. నా బుక్లెట్ వరంగల్ పోలీస్ స్టేషన్ లో ఒక 3-4 గంటలు పరిశీలించారు. ఓకే, బైబిల్ ఉన్నదండి రాసిందని చెప్పేసి ఆ కేసు కూడా తీసుకోలేదు. ఇది గతంలో జరిగింది స్టార్టింగ్ లో. ఆ తర్వాత ఇప్పుడు ఇంత ముందు కూడా కేపీహెచ్పీలో కూడా నేను మాట్లాడమంటే మాటలు వీడియోలో కొన్ని చూశారు. సరే ఓకే, ఇతను మాట్లాడింది కొంచెం చట్టపరంగా న్యాయం ఉందని చెప్పేసి అంతా ఓకే. కాకపోతే ఇక్కడ ఈ విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఒక విషయాన్ని ఇతను తన CMDF కు అధికంగా రాజకీయంగా ఎత్తుగడలకు అందరి దగ్గర అభిమానం పొందాలని ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి అజయ్ బాబుకి సరైనటువంటి శిక్ష వేయండి. మేము ఇతని దగ్గర నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే మార్పు కోరుకుంటున్నాం. అంటే ఎటువంటి మార్పు? ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం న్యాయంగా పోరాటం చేయమని చెప్పండి. బీజేపీ పార్టీని అంటుంటాడు.
బీజేపీ అందరినీ సమానంగా చూసే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చింది. ఇంకా కాశ్మీర్లో ఉన్నటువంటి అల్లర్లు కంటే చాలా మంది ఉగ్రవాదులకు సరైనటువంటి శిక్ష వేయడం, తను ఎంతో కొంత మంచి చేసింది. అది ఎప్పుడు చెప్పడు, నోరు తెరిస్తే యోగి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ వీళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అని చెప్పి గౌరవం లేకుండా నోటుకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈయన అంత పట్టించుకోలేదు. రాజకీయ పరంగా విమర్శనాత్మకంగా ఉండొచ్చు, కానీ ఈయన చేసినటువంటి స్థాయిలో నాకు తెలిసి ఎవరు చేయలేదేమో, ఇంతగా ఇదిగా కాంగ్రెస్ కూడా చేయలేదేమో అనిపిస్తుంది ఈయన చేసినటువంటి అంతగా. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ఎప్పుడో కులాలు సంబంధించినటువంటి అదంతా అంటరానితనం, అజ్ఞానం అదంతా వెళ్ళిపోయి హిందుత్వంలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో బ్రాహ్మణులు ఎవరు కూడా నీది పలానా కులము, ఈ కులంలో ఉన్న వాళ్ళు గుడికి రాకూడదు, ఈ కులంలో ఉన్న వాళ్ళు మీరు ఈ వేదాలు చదవకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా లేవు. ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే ఎస్సీ మాల, నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, నన్ను కొన్ని గుడులకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ చేశారు మా గుడి ఓపెనింగ్ రమ్మని చెప్పి. కొన్ని నేను వెళ్ళాను, అక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, మానవత్వం చూశారు. ఇలాగ ఎన్నో విధాలుగా మార్పులు వస్తూ ఉంటే ఈయన మాత్రం ఒకప్పుడు గుడికి రానివ్వలేదని చెప్పేసి కులాలు బహిష్కరణ చేశారని చెప్పి ఇప్పటికి కూడా లేని పని తీసుకొచ్చి జనాలను రెచ్చగొట్టే విధంగా చాలా చేశాడు. ఈయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి, గతంలో మీరు ఒక వీడియోలో మీకు ఆల్రెడీ నేను వినిపించాను. 2027లో ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ ఎన్నికల కంటే ముందే క్రైస్తవులందరినీ తలలు నరకడంలో భాగంగా ఇందులో మొట్టమొదటిగా ప్రవీణ్ పగడానికి ఇలా జరిగింది అంట. అసలు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా సోషల్ మీడియాలో? ఎంతమంది చూస్తున్నారు? అసలు నిజంగా క్రైస్తవులు అనేవాళ్ళు ఇట్లాంటి మాటలు అంటే నమ్మరు. నాకు తెలిసి 70 to 80% నమ్మరు. ఒక 10-20% నమ్మినా కూడా వాళ్ళలో ఎటువంటి విద్వేషాన్ని ఇతను రెచ్చగొడుతున్నాడు అంటే హిందువుల మీద. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇది పోస్ట్ పెట్టింది కరుణాకర్ సుగుణ గారు. మీరు కరుణాకర్ సుగుణ గారి మీద మీరు అనుమానిత లిస్ట్ లో ఆయన పేరు చేర్చారా? ఆయనను పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ చేశారా? రాధా మనోహర్ దాస్ కూడా ఉన్నారు, ఆయన కూడా మన రాజమండ్రిలో వెళ్ళారు. అంటే ఈ మార్గంలో అసలు ప్లాన్ చేసి హత్య చేసి అసలు ఇవన్నీ కూడా మేము ఎప్పుడైనా చేస్తామా? అసలు మా మీదికి ఇలా రెచ్చగొట్టడం దాని వెనకున్న కారణం ఏంటి? అసలు మేము చేయలేదని వీళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుసు. నేను ఇలా ప్రవీణ్ పాడాల్లో చంపేస్తా అని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి షమి అంటే ఆయన లేదు, ఆయన చేయడు, ఆయన రంజాన్ మాసం కదా చేయడు అని చెప్పేసి అంటే ఆయన చేయలేదంటే మేము చేసినట్ట, అంటే మా మీదికి నెట్టేసి ఇట్లాగా. అది ఎంత పెద్ద తప్పు. ఒకవేళ నిజంగా ఈయన మాటలు నమ్మి ఒకవేళ మా మీదికి రేపన్నాడు జరగరాంది ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అట్లనే ఉంటాయి ఈయన వాక్యాలు అనమాట. మళ్ళీ ఇంకా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్లో జరిగిన దానికి ఈయన చాలా చేసి రచ్చ చేసి ఆ మణిపూర్ పేరు చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అది కూడా బయట పెట్టింది కూడా క్రైస్తవులే. ఈయన మీద కేసు పెట్టింది కూడా క్రైస్తవులే. క్రైస్తవులు పెట్టేందుకే సీరియస్ గా తీసుకుని అరెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు మీడియాకు చూపించి మీరు మాట్లాడాలి. ఓకేనా? ఇంకా జనాలను రెచ్చగొట్టకూడదు, భాగవద్వేలకు గురి చేయకూడదు. మా లక్ష్యం ఏంటంటే ప్రేమతో అందరినీ మనసులు గెలవాలి, వాళ్ళకు నిజాలు తెలియజేసి సరైన మార్గంలో పెట్టాలి. కత్తులు పట్టుకొని దండయాత్రలు చేసినట్టు ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ హిందువులు కూడా దండయాత్రకు ఒక దేశం మీదకి వెళ్ళిన చరిత్రనే లేదు. మీ క్రైస్తవ మతానికి ఉంది, మీ బ్రిటిషస్తులు కానీ ఈ యొక్క ముస్లింకి సంబంధించిన వాళ్ళు కానీ ఉగ్రవాదులు కానీ వాళ్ళు చంపడము, దేశాలు ఆక్రమించుకోవడము, ఇవన్నీ చరిత్ర ఎన్నో ఉన్నాయి, వెళ్తుంటాయి. కానీ ఇప్పటి వరకు ఈ భూమి మీద హిందువులు అనేవాళ్ళు ఒక దేశానికి వెళ్ళి ఆక్రమించుకునే సమయంలో చంపడం లాంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు, మాకు కూడా లేదు. మేము అందరూ కూడా కలుపుకోవాలనే భావనలో మేము ఉన్నాము. తెలుసో తెలియకో అజ్ఞానంలో ఆ పాషాండ మతాలకి వెళ్ళి ఉండవచ్చు, సంస్కృతి సాంప్రదాయాలకు దూరమై ఉండవచ్చు. వాళ్ళకి మేము తెలియజేసి సరైన మార్గంలో పెట్టాలి అని చెప్పేసి మా ఎజెండా. చంపడము, ప్లాన్ చేయడము, ఇటువంటి క్రిమినల్ మైండ్ అనేది మాలో ఎప్పటికీ లేదు. అలాంటి ఆలోచన మాకు లేదు. కానీ మాకు లేదని మీకు కూడా తెలిసినప్పటికీ అలాంటి ఆలోచనలో మేము ఉంటే మేము డిబేట్లకు ఎందుకు వస్తాం, పుస్తకాలు ఎందుకు రాస్తాము, అసలు కెమెరాలు ఇవన్నీ కనిపించి ఇవన్నీ మేము ఎందుకు చేస్తాము? మేము సిద్ధాంతపరంగా ఫైట్ చేయాలనుకుని నిర్ణయించుకున్న మాకు మా మీద ఇటువంటి జనాలను రెచ్చగొట్టి మా మీదకి ఏం చేద్దామని చెప్పేసి ఇంకా
ఈయన ఇప్పుడు ఈయన మాత్రమే కాదు, ఆయన జాన్ బెన్నిలింగము ఆయన వచ్చి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా మారి నోరు అదుపులో పెట్టుకొని నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసము నువ్వు న్యాయంగా పోరాడితే బాగుంటుంది. అంతేగాని నీ రాజకీయాల సుప్రయోజనాల కోసము, నీ సిఎండిఎఫ్ ఛానల్ ఏదో ఉంది కదా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసము, మళ్ళీ నా సిఎండిఎఫ్కి సంబంధించిన శాటిలైట్ ఛానల్ కూడా పెట్టడానికి ఒక ప్లానింగ్ కోసము, లేకపోతే నీ ఛానల్లో నువ్వు పెడుతున్నటువంటి రాజకీయ సంబంధించిన పార్టీలో కార్యకర్తలు జాయిన్ చేయించుకోవడం కోసము, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించి ఎక్కువ పాపులర్ అయ్యి అందరూ కూడా నీ స్వప్రయోజనాల కోసము తప్ప నువ్వు మాట్లాడేదానికి బయట ఉన్నదానికి సంబంధమే లేదు. కాబట్టి మీకు సరైన శిక్ష పడాల్సిందే. ఇంకా కోర్టు జడ్జి గారు చాలా జాగ్రత్తగా గమనించండి, చూడండి. గతంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు, రెచ్చగొట్టినటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి కఠినాతి కఠినటువంటి శిక్ష ఈయనకు వెయ్యాలి. మేము ఎప్పటికి కూడా యేసు ప్రభుని కానీ మేరీ మాతను కానీ మేము వీళ్ళకు సిద్ధాంతపరంగా మేము ప్రశ్నిస్తాము. ఈయన దేవుడా కాదా, దేవుడుగా మనం పూజించాలా పూజించకూడదా, అసలు పూజించడానికి ఈయనకు అర్హత ఉందా లేదా అనే అంశం మీద మేము ఎప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాము. మేము గ్రామాల్లోకి వెళ్ళి మేము సోషల్ అవేర్నెస్ చేస్తూనే ఉంటాము. మీకు ఎలాగైతే ఒక హక్కు ఉందో మత స్వాతంత్ర హక్కు, నాకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నిజ నిజాలు సత్యం తెలియజేసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. అనేక ప్రాంతాలలో మేము కూడా మీటింగ్స్ పెడుతూనే ఉంటాము. ఇది మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మరి మీ మాటలు నమ్మి చర్చికి వెళ్ళిన వాళ్ళు మరి మా మాటలు నమ్మి చర్చించి ఎందుకు వెనకరారో చూడాలి. ఇలాగా ఒక ప్రేమగా ఒక సిద్ధాంతపరంగా ఫైటే తప్ప ఇటువంటి ఆలోచన అంటూ మాకు లేదు. అది ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈ యొక్క అజయ్ బాబు మాట్లాడే మాటలు కానీ ఇంకా గతంలో ఎన్నో 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 ఇదొక్కటే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, కూటమి ప్రభుత్వాన్ని అంటారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటారు, అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు అనమాట. అవన్నీ ఒకసారి పూర్తిగా తీసి, ఇప్పుడు గతంలో కూడా నా మీద కూడా ఒక వీడియో పెట్టిండు, ప్రవీణ్ కుమార్ గా నా కనబడాలా తల కిందులుగా వేలాడేసి పందిని కోసినట్టు కోస్తా చెప్పేసి నోటుకు వచ్చినట్టు కూడా మాట్లాడిండు. మళ్ళీ నేను బైబిల్ నమ్మాను, బైబిల్ అడ్డం ఉంది కాబట్టి నేను ఈ దాడులు చేయట్లేదని చెప్పేసి ఒకవైపు, మరోవైపు ఏమో చంపేస్తానని చెప్పేసి ఈ విధంగా బెదిరించింది నువ్వే. ఇలాంటి బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకుని ఇతను మార్పు వచ్చేంత వరకు, మార్పు వచ్చి బయట సమాజంలో కెమెరా ముందు, మీడియా ముందు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భం బట్టి అక్కడ జరిగింది ఏంటి, మనం చెప్పాల్సింది ఏంటి అనే అంశాలు కూడా ఈయన మార్పు వచ్చేంత వరకు కూడా ఇతను కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.